థ్యాంక్ యూ మిస్టర్ చైర్మన్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపీఈఆర్సీకి నా ధన్యవాదాలు. మేము ప్రజల తరఫున ఈఆర్సీ దృష్టికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టికి తెచ్చాం. అబ్జెక్షన్స్ రేజ్ చేయడం ద్వారా ఈ ఏఆర్ఆర్ అండ్ టారిఫ్ ప్రపోజల్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27కి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తూ 7 స్పెసిఫిక్ అబ్జెక్షన్స్ మేము రేజ్ చేయడం జరిగింది. అందులో ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ని, ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ వస్తు సామాగ్రిని కొనుగోలు చేసేటటువంటి విషయాల్లో పారదర్శకత లేకుండా ఏకపక్షంగా అప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయ పద్ధతుల్ని పక్కన పెట్టి కొత్త ప్రొక్యూర్మెంట్ విధానాలని, వెండర్లని, టెండరర్లని అసెస్మెంట్ చేసేటటువంటి విధానాల్లో ఎప్పుడూ లేనటువంటి కొత్త మార్పులు తీసుకొచ్చి టెండర్లో ప్రచురించినటువంటి నిబంధనలు ఒకటైతే టెండర్ వేసిన తర్వాత ఆ నిబంధనల్ని మార్చి థర్డ్ పార్టీ లైక్ ఈఆర్డిఏ లాంటి సంస్థలను ప్రవేశపెట్టి పూర్తిగా సబ్జెక్టివ్ అసెస్మెంట్ ప్రొసీజర్ల ద్వారా పోటీ లేకుండా మిగిలిన పోటీదారులందరినీ బిడ్డింగ్ నుంచి తప్పించేటటువంటి తప్పుడు విధానాలు ఎలా అయితే వాళ్ళు అవలంబించారో అవన్నీ కూడా కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. తమకు నచ్చినటువంటి ఒకే ఒక్క సరఫరాదారుకి మొత్తం ఆర్డర్లన్నీ వెళ్లేలాగా ఈ ప్రక్రియలన్నీ కొనసాగినాయని చెప్పి కూడా కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. నామమాత్రానికి ఒక రెండవ పోటీదారును కూడా అలౌ చేయాల్సి వచ్చింది. కానీ ఆ రెండవ టెండర్దారుడికి 5-10% కంటే ఎక్కువ ఆర్డర్ రాకుండా 90% ఆర్డర్లు ఒకే సరఫరాదారుడికి వెళ్లేలాగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని కూడా కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. దీనివల్ల పోనీ సింగిల్ టెండర్దారుడు ఉండటం వల్ల, వాల్యూమ్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వల్ల ఆ సంబంధిత డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి, డిస్కామ్కి ఏమైనా లాభం జరిగిందా అంటే ఏమాత్రం జరగలేదు. కాకపోగా అంతకు ముందున్నటువంటి ధరలకి దాదాపు రెట్టింపు ధరలకి ట్రాన్స్ఫార్మర్లను కొనడం జరిగింది. ఈ విషయాలు కూడా వివరాలతో సహా, డాక్యుమెంట్లతో సహా కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. మేము చెప్పినటువంటి ప్రతి మాటకి ఆధారాలు, రుజువులు కూడా సమర్పించాం. ముఖ్యంగా మేము లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు క్లియర్గా ప్రతి గ్రౌండ్కి మేము ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 50 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లు కొన్నప్పుడు ఎటువంటి టెండర్లు లేకుండా డైరెక్ట్ నామినేషన్ పద్ధతిలో ఒకే సంస్థకి ఈ 50 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 50 MA పవర్ ట్రాన్స్ఫార్మర్లు కాదు, 100 KVA పవర్ ట్రాన్స్ఫార్మర్లు డిటిఆర్లు ఇవ్వడం జరిగింది. మా గ్రౌండ్ 1లో మిస్టర్ చైర్మన్ సార్, 50 MLA పవర్ ట్రాన్స్ఫార్మర్స్ స్కాండల్ ఇది ఏపీ ట్రాన్స్కోకి సంబంధించింది. మీరు అనొచ్చు ఇది కేవలం డిస్కాములు ఏఆర్ఆర్కి సంబంధించిందే కాబట్టి ఆ విషయం ఇక్కడ ఎందుకు ముచ్చటిస్తున్నారు. కానీ చైర్మన్ సార్, ట్రాన్స్కో కానీ డిస్కాములు కానీ ఏ పద్ధతిలో అయితే వాళ్ళ మెటీరియల్ని ప్రొక్యూర్ చేస్తారో వాళ్ళ రెగ్యులేటెడ్ అసెట్ బేస్ దాని మేరకు పెరిగిపోతుంది. అక్కడ ఎక్విప్మెంట్ ఉండదు కానీ అసెట్ బేస్ పెరిగిపోతుంది. దానికి డిప్రిషియేషను, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అవన్నీ కూడా మీరు వేయబోయే విద్యుత్ ఛార్జీల మీద రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ రిలవెంటే అని చెప్పి మీకు మనవి చేసుకుంటాం. ఇలా అన్నిటికీ రుజువులతో సహా, సాక్ష్యాధారాలతో సహా మేము 170 పేజీల అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే ఎస్పీడీసీఎల్ కేవలం 4 పేజీల్లో దానికి రిప్లై ఇచ్చింది. ఆ రిప్లైలో 3 పేజీల 35 భాగం మేము ఏవైతే అబ్జెక్షన్స్ రేజ్ చేశామో వాటినే మళ్ళా తిరిగి మాకు రాసి చూపించింది. అంతే తప్ప ఎటువంటి సవివరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. చివరిలో కేవలం ఒక్క పారాగ్రాఫ్లో వాళ్ళు రాసింది ఏమిటంటే 2 పాయింట్లు రేజ్ చేశారు. ది ఏఆర్ఆర్ అండ్ ఎఫ్పిటి ఫైలింగ్స్ ఫర్ ది financial year 2026-27 are done based on the approvals given in the MYT orders and estimation of power purchase costs, etc. The costs pertaining to the subjects mentioned with the subjector are not part of the present ARR and FPT filings for financial year 2026-27. ఇది ఒక సమాధానం వాళ్ళు ఇచ్చింది. అంటే మీరు రైజ్ చేసినటువంటి అబ్జెక్షన్లకు సంబంధించిన పరికరాల కొనుగోళ్లు ఈ ఏఆర్ఆర్తో సంబంధం లేదు అని అన్నారు. అంటే రెలవెంట్ కాదు అని చెప్పి అన్నారు. రెండవ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక సింగిల్ సెంటెన్స్లో ది ఎలిగేషన్స్ మేడ్ బై ది అబ్జెక్టర్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు. మిస్టర్ చైర్మన్ సార్, మేము పర్చేజ్ ఆర్డర్స్తో సహా
175 పేజీలు అన్ని వివరంగా మా అబ్జెక్షన్లో రైజ్ చేయడం జరిగింది. ఇక్కడ రిలవెన్స్ విషయానికి వస్తే ఇది రిలవెంట్ కాదు అనడానికి ఏమాత్రం ఆధారం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీడీసీఎల్ ఫైలింగ్ ఆఫ్ బిజినెస్ ప్లాన్ ఫర్ ది 5th and 6th కంట్రోల్ పీరియడ్స్ 2024-25 టు 33-34 వారు ఇచ్చినటువంటి బిజినెస్ ప్లాన్లో రాబోయే రోజుల్లోనూ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 26-27 ఎంత ఏ రకమైనటువంటి ఖర్చులు ఎంత అవ్వబోతున్నాయనేది వివరంగా ఇచ్చారు. అందులో పేజ్ 41లో చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 26కి వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి డిప్రిసియేషన్ ఆన్ ది రెగ్యులేటెడ్ అసెట్ బేస్ 1661 కోట్లు. అలాగే ఇంట్రెస్ట్ అండ్ ఫైనాన్స్ ఛార్జెస్ 2931 కోట్లు, అంటే దాదాపు 3000 కోట్లు. మన అందరికీ తెలుసు చైర్మన్ సార్, ఎస్పీడీసీఎల్ యొక్క బకాయిలు అప్పులు బ్యాంకుల నుంచి కానివ్వండి, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ తీసుకున్నవి 2019లో సుమారుగా 13,000 కోట్లు ఉంటే ఈ రోజున అది 32,000 కోట్లను దాటిపోయింది. ఈ విపరీతంగా పెరిగిపోయినటువంటి అప్పులుకి వడ్డీ చెల్లించడానికి 3,000 కోట్లు ప్రొవిజన్ పెట్టుకుంది. ఈ 3,000 కోట్లు డిప్రిసియేషన్ వీరు ఏదైతే ఆర్ఏబీలో చూపించినటువంటి అసెట్ బేస్ ఎక్స్పాన్షన్కి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తున్నారో 1,661 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా టారిఫ్ ప్లాన్లో వాళ్ళ యొక్క ఖాతాల్లో బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన మేరకు ఈ రోజున టారిఫ్ పెంచాలి అని చెప్పి తమరి ముందు ఈఆర్సీ ముందు ఎస్పీడీసీఎల్ అడుగుతా ఉంది. మేము రైజ్ చేసినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ మీరు ఇష్టం వచ్చిన రేట్లకి, సో ఈ ఎక్స్పాండెడ్ అసెట్ బేస్ అంతా దానికి సంబంధించినటువంటి డిప్రిసియేషను అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇవన్నీ టారిఫ్లో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఇది రెలవెంట్ కాదు అనే ఆర్గ్యుమెంటు ఏమాత్రం సమర్థనీయం కాదు మిస్టర్ చైర్మన్ సార్. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రోజున ఇంత అప్పులు పేరుకుపోవడానికి, ముఖ్యంగా ఎస్పీడీసీఎల్లో ఇంత అప్పులు పేరుకుపోవడానికి కారణం కేవలం ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్లో జరిగినటువంటి అవకతవకలు, లేకపోతే ప్రతి సంవత్సరం సర్ఛార్జీల పేరు మీద ఎఫ్పిపిఎస్ఐ పేర్ల మీద వసూలు చేసిన డబ్బులు ఇంత ఉండంగా అండ్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ ఇస్తుండగా ఇంత అప్పులు పేరుకుపోవడానికి కారణాలు ఏమిటి అన్నది మీరు ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ కాల్స్ ఫర్ ఎ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇంటూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎస్పీడీసీఎల్. తర్వాత రెండోది, వారు ఎస్పీడీసీఎల్ వారు చెప్పినటువంటి రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక్క మాటలో మీరు చెప్పినవన్నీ ఏవి కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను మీ దృష్టికి ఇవన్నీ కూడా తీసుకురాదలిచాను వన్ ఆఫ్టర్ అనదర్. ఎందువల్లంటే కేవలం కాదు అని చెప్పి తప్పించుకోవడం వల్ల మేము రైజ్ చేసినటువంటి అబ్జెక్షన్లకి బేసిస్ లేకుండా పోదు. మీ దృష్టికి తీసుకురావడం కోసం తెలియజేస్తున్నాము. 50 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మిస్టర్ చైర్మన్ సార్, ఇవి కంప్లీట్గా దోపిడీ జరిగినటువంటి ప్రొక్యూర్మెంట్. ఇది తెలంగాణ గవర్నమెంటు ఒక్కొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్ని 4,04,00,000 కొంటే ఏపీ ట్రాన్స్కో అదే ట్రాన్స్ఫార్మర్ని 4,79,00,000కి 4,78,00,000కి కొన్నారు. అది పీఓలతో సహా మేము సాక్ష్యాధారాలతో సహా కమిషన్ ముందు ఉంచాం. వాటిని మీరు ఒకసారి చూడొచ్చు. బ్రాడ్గా ఫిగర్స్ చూస్తే ఇవి మిస్టర్ చైర్మన్ సార్, 2025 మార్చిలో తెలంగాణ గవర్నమెంట్ 4,05,00,000 కొంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జూన్లో 4,79,00,000 కొన్నది. మళ్ళా తెలంగాణ రిపీట్ ఆర్డర్లో డిసెంబర్ 25లో 4,05,00,000 సేమ్ రేటు కొంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రాన్స్కో అదే డిసెంబర్లో 5 రోజుల తర్వాత అదే ట్రాన్స్ఫార్మర్కి 4,78,00,000 చెల్లించి, స్పెసిఫికేషన్లు అవే, సప్లయర్ ఒకే సప్లయర్, ఢిల్లీ బేస్డ్ సప్లయర్. ఇంత వేరియేషను, ఇంత దారి దోపిడీ ఉన్న రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అసెట్ బేస్ వాళ్ళు చూపించే అసెట్ బేస్కి ఏమాత్రం శాంక్టిటీ ఉంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే నామినేషన్ బేసిస్ మీద షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి 100 kVA ట్రాన్స్ఫార్మర్లు యువర్ నా టెండర్లు లేవు. నామినేషన్ మీద ఒకే కంపెనీకి ఎన్నికలకు ముందు అదే రేటు, ఎన్నికల తర్వాత కూడా అదే రేటు. ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల తర్వాత ఇంకొక 30,000 ఎక్కువ పే చేశారు. 3,54,000 ఉన్నదల్లా 3,89,000కి వెళ్ళింది ఎన్నికల తర్వాత. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ యువర్ ఆనర్. అండ్ వీటికి సంబంధించినటువంటి పిఓలు అన్నీ కూడా మేము సబ్మిట్ చేశాం. తర్వాత
యువర్ ఆనర్, వీ వాంట్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ బికాజ్ ఇది పర్పెచువేట్ అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆర్డిఎస్ఎస్ స్కీమ్ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం, వ్యవసాయానికి సంబంధించినటువంటి లైన్లు, డొమెస్టిక్ లైన్లు సెపరేట్ చేయడం జరుగుతుంది. ఈ పేరు మీద వ్యవసాయ రంగానికి డిటిఆర్లు ప్రొక్యూర్ చేసేటప్పుడు సడన్ గా ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా EL5*5 స్పెసిఫికేషన్స్ తో ఈ ట్రాన్స్ఫార్మర్లు ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక 2 సంవత్సరాల వ్యవధిలో దీన్ని వ్యవస్థీకృతం చేశారు. ఇది ఎలా చేశారు అన్నది మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం. బ్రీఫ్గా ఇంకొకసారి చెప్తాను. నార్మల్గా తెలంగాణ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్స్ అన్నీ ఎక్కడా కూడా స్టార్ 2కి మించి, EL2కి మించిన స్పెసిఫికేషన్లు ఏ డిటిఆర్కి వాళ్ళు అడగరు. ముఖ్యంగా వ్యవసాయానికైతే అసలు అడగరు. ఎందుకంటే అది ఉండేదే 9 గంటలు. 24 గంటల్లో 9 గంటల పాటు స్టార్ రేటింగ్ మార్పిడి వల్ల మనకు వచ్చేటటువంటి లాభం, ఆదా చాలా పరిమితంగా ఉంటుంది. దానికోసం అని చెప్పి స్టార్ 5 స్పెసిఫికేషన్కి వెళ్ళడం ఏ డిస్కాము దేశంలో చేయలే. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యంగా సదరన్ డిస్కామ్ సడన్గా స్టార్ 2 రేటింగ్ నుంచి స్టార్ 5 రేటింగ్కి తీసుకెళ్ళింది. స్టార్ 5 రేటింగ్కి తీసుకెళ్ళడం, అంతేకాకుండా ERDA కృత్రిమ నిబంధనలు, కృత్రిమ అసెస్మెంట్ వర్క్షీట్ల ద్వారా ఎక్కడా పోటీ లేకుండా కేవలం ఒకే ఒక సంస్థ EL5 ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసి అమ్మేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ రేట్లు చూస్తే స్టార్ 2 ట్రాన్స్ఫార్మర్లు 75,000కు వస్తా అంటే స్టార్ 5 ట్రాన్స్ఫార్మర్లు 1,40,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొనే పరిస్థితికి వచ్చింది. ఇది 2025 జనవరి నుంచి మొదలైనటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇంకా ముందు కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద APERC దృష్టి సారించి ఈ EL5 లేకపోతే స్టార్ 5 రేటింగ్ యొక్క అవసరం ఏంటి, దానిలో రేటు ఇంత ఎక్కువ రేటు పెట్టడం వల్ల దాని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒకసారి చేయించాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ రంగానికి 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు ఏ రాష్ట్రంలో అయినా ఉందా? దేశంలో ఏ డిస్కామ్లో అయినా కానీ 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయానికి వాడతారా? ఇది కేవలం ఒక మనకు నచ్చినటువంటి సప్లయర్కి టెండర్ ఇవ్వడం కోసం తప్ప ఇంకా ఏ కారణం కాదనేది సాక్ష్యాలతో సహా మేము తెలియజేయడం జరిగింది. తర్వాత మిస్టర్ చైర్మన్ సార్, మనకు నచ్చిన సప్లయర్ అయితే అసలు ఏమాత్రం ఇన్స్పెక్షన్ కూడా చేయకుండా వాళ్ళు సప్లై చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లని ఈ రోజున డిస్కామ్లు ఆమోదించే పరిస్థితికి వచ్చింది. దానికి ప్రూఫ్తో సహా మిస్టర్ చైర్మన్ సార్, ఒక్క రోజులో 1000 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్పెక్షన్ చేశామని చెప్పి అఫీషియల్గా కాగితాలు రాసుకుని 1000 ట్రాన్స్ఫార్మర్లు ఒక్క రోజులో పూర్తి చేయడం జరిగింది. దీన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇన్స్పెక్షన్లు లేవు, ఒక్క రోజులోనే బిల్లులు, పొద్దున్నే ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వస్తాయి, సాయంత్రానికల్లా ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఓకే, స్టోర్లోకి తీసుకున్నాం, బిల్లు పే చేసేయచ్చు అని చెప్పి స్టోర్ నుంచి కూడా ఆర్డర్స్ వెళ్తాయి. అలాగే ఇదే విషయంలో మేము పాయింట్అవుట్ చేసాం, టెండర్లో EL5 రేటింగ్ ఉండాలని అంటారు, అందరూ ఫైనాన్షియల్ బిడ్లు వేస్తారు. పర్చేజ్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒక పేజీలో EL5 అని ఉంటుంది, రెండో పేజీలో EL3 అని ఉంటుంది. సప్లై చేసే టైంకి వచ్చేసరికి EL3, ఇన్స్పెక్షన్ టైంకి వచ్చేసరికి EL3, చివరికి మీ స్టోర్కి వచ్చే ట్రాన్స్ఫార్మర్లు EL3. అంటే EL5కి మీరు టెండర్ పిలుస్తారు, దానికి రేట్లు ఏమో ఇన్ఫ్లేట్ చేసి 76,000 ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని మీరు దాన్ని 1,39,899 రూపాయలు అని చెప్పి ఒక బాటా రేటు ఇస్తారు. చివరికి వాళ్ళు సప్లై చేసేది EL3. ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఒక్కరోజు ఇన్స్పెక్షన్ అనే స్కాండల్ మీద కూడా మీరు విచారణ జరపాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా మిస్టర్ చైర్మన్ సార్, 2022 నుంచి మొదలైనటువంటి ఈ దోపిడీ, 2022 జూన్ నుంచి మొదలైనటువంటి ఈ దోపిడీ ఈ రోజున అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వాలు మారినా కానీ ఈ దోపిడీ మాత్రం ఏమాత్రం మారటం లేదు సరికదా, ఇంకా ఇంతకింతకి పెరిగిపోతుంది. కాబట్టి ERC ఈ రోజుకైనా, ఈనాటికైనా కానీ ఇన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ రోజుకైనా యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫుట్ డౌన్. మీకు చట్ట ప్రకారం 1998 చట్టం, 2003 చట్టం ఇచ్చినటువంటి అధికారాలను ఉపయోగించి
దీనికి ఒక అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేవలం ఈఆర్సీదే. ఎందువల్లంటే ఈ రోజున కోర్స్ ఈఆర్సీ ఫుల్ మెంబర్షిప్ లేదు, మీరు ఒక్కరే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈఆర్సీ చైర్మన్ ఎప్పుడు రిటైర్ అవుతారో గవర్నమెంట్కి తెలుసు. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ యాక్ట్ 1998లో సెక్షన్ 4లో మనమే రాసుకున్నాం. ఈఆర్సీ చైర్మన్ రిటైర్ అవడానికి ముందు 3 నెలల ముందు నుంచే ప్రక్రియ మొదలు పెట్టాలి, కొత్త చైర్మన్ని ఎంపిక చేసుకోవాలి. సో దాట్ ఇన్కంబెంట్ చైర్మన్ రిటైర్ అయ్యే నాటికి కొత్త చైర్మన్ రెడీగా పెట్టుకోవాలి అని చెప్పి మనమే రాసుకున్నాం. ఆ చట్టానికి మనమే తూట్లు పొడిచి ఎప్పుడు ఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి గారు రిటైర్ అయ్యి ఎన్ని రోజులైంది, ఇవాళ వరకు కూడా కొత్త ఈఆర్సీ చైర్మన్ని నియమించడానికి ఏమాత్రం చర్యలు లేకపోగా ఇంకొక మెంబర్ కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం ఈ రోజున వెంకటరామరెడ్డి గారు ఫైనాన్స్ మెంబర్గా ఉంటూ దాన్ని మొత్తం ఈఆర్సీ బాధ్యతలన్నీ నిర్వహించే పరిస్థితి వస్తాం. ఇది ఒక రకంగా ఈఆర్సీని నిర్వీర్యం చేయడానికి, వాళ్ళు ఏ విషయంలోనూ పని చేయకుండా, ఏ అక్రమాలని అడ్డుకోకుండా ఈఆర్సీని కాళ్ళు చేతులు కట్టేసేటటువంటి ప్రయత్నమే అని చెప్పి వాళ్ళ ప్రజలందరం భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా 2022 నుంచి జరిగినటువంటి ఈ దోపిడీలో స్టార్ 2 ట్రాన్స్ఫార్మర్ల విషయంలో పూర్తిగా బట్టబయలుగా నగ్నంగా చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడినాయి. చైర్మన్ సార్, ఛత్తీస్గఢ్ 75,000కి 63,000 నుంచి 75,000కు కొన్నటువంటి స్టార్ 2 ట్రాన్స్ఫార్మర్ని, ఉత్తరప్రదేశ్ 61,000 నుంచి కొన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని, తెలంగాణ ఆల్రెడీ 87,000 పెట్టి ఎక్కువ పెట్టి కొన్న ట్రాన్స్ఫార్మర్ని మన దగ్గర 1,20,000 రూపాయలు పెట్టి కొన్నారు అని అంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద కనీసం 50,000 రూపాయలు ఎక్కువ చెల్లించాము. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఒకే ఆర్డర్లో 15,000 ట్రాన్స్ఫార్మర్లు ఒకే సప్లయర్కి ఇచ్చారు అని అంటే ఈ దోపిడీ, ఈ దుర్మార్గం, ఈ అక్రమాలు, ఈ అరాచకం ఏ స్థాయిలో జరిగిందో 2022 నుంచి మొదలై మీ దృష్టికి తీసుకొస్తున్నాం. చైర్మన్ సార్, ఇవి రేట్లు. ఛత్తీస్గఢ్ 75,000, ఉత్తరప్రదేశ్ 73,000, తెలంగాణ 87,000, ఆంధ్రప్రదేశ్ ఒక టెండర్లో 1,19,000. ఇదే ట్రాన్స్ఫార్మర్లు, ఇదే స్టార్ 2 ట్రాన్స్ఫార్మర్లు ఇంకొక టెండర్లో 1,40,000. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? విద్యుత్ వినియోగదారుల మీద ఈ రకమైనటువంటి భారాలు మోపుతున్నారు అని అంటే ఇవాళ ఏఆర్ఆర్ నిండా వాళ్ళు ఇచ్చినటువంటి సబ్మిషన్స్ నిండా ముఖ్యంగా ఏ కేటగిరీ వాళ్ళు ఎన్ని మెగా మిలియన్ యూనిట్లు వాడుతున్నారు, ఏ కరెంటు ఏ సంస్థ నుంచి ఎంత కొంటున్నామన్న వివరాలే తప్పించి ఈ దుర్మార్గాల వల్ల దాని మీద నెట్వర్క్ ఛార్జెస్ వాళ్ళు ఛార్జ్ చేసే దాని మీద పడే భారం మనందరికీ కనపడకుండా చేస్తున్నారు. 2020 నుంచి 22 వరకు జరిగినటువంటి ప్రైస్ రిగ్గింగ్ మీరు ఒకసారి చూస్తే ఇది తేటతెల్లం అవుతుంది. యువర్ ఆనర్, 2019లో ఇదే ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లు 2019లో 56,000 కొన్న ట్రాన్స్ఫార్మరు 2020లో 2,000 తగ్గింది. 2022కి వచ్చేసరికి 1,40,000 రూపాయలు ట్రాన్స్ఫార్మర్ రేటు పెట్టడం జరిగింది. అదిగాక ఇది పోని ఏమైనా 1-2 ట్రాన్స్ఫార్మర్లా అనుకుంటే చైర్మన్ సార్, వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్, మొత్తం ఒకే కంపెనీకి ఇచ్చినటువంటి ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్లు 82,000 ట్రాన్స్ఫార్మర్లు, సింగిల్ ఫేజ్ కానివ్వండి, 3 ఫేజ్ కానివ్వండి, ముఖ్యంగా 63 kV 100 kV ఇవన్నీ పక్కన పెట్టినా 82,000లో 62,000 ట్రాన్స్ఫార్మర్లు కేవలం 25 kVA ట్రాన్స్ఫార్మర్. అవి వాటి రేట్లే నేను ఈ రోజున ప్రదర్శిస్తున్నాను. 25 kVA ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఇంత ప్రైస్ హైక్, విపరీతమైనటువంటి రేట్లకి కొని ఎవరికి లాభం చేస్తున్నారు, ఎవరికి నష్టం చేస్తున్నారు అనేది ఈఆర్సీ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా ఎస్పీడీసీఎల్కి మేము సమర్పిస్తే ఇవి ఇన్కరెక్ట్ అని చెప్పి ఒక్క మాటలో ఇన్ని సాక్ష్యాలను కొట్టిపారేయటం కేవలం ఎస్పీడీసీఎల్కే చెల్లింది. ఈ రోజున 82,000 ట్రాన్స్ఫార్మర్లు ఒకే కంపెనీకి ఇచ్చి రెండో కంపెనీగా తోషిబా కంపెనీకి అప్పుడొక 100, అప్పుడొక 200 ట్రయల్ ఆర్డర్స్ కింద, లేకపోతే పేరుకు చూపించుకోవడం కోసం ఒక 2%, 5% వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. మిస్టర్ చైర్మన్ సార్, ఇవన్నీ ప్రజాక్షేత్రంలో ఉన్నాయి ఈ సాక్ష్యాలన్నీ. దీని గురించి పేపర్లో కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, మాలాంటి వాళ్ళం బయటపడి మాట్లాడడం ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్కామ్ల యొక్క దృష్టిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇన్ని సాక్ష్యాలతో మేము ప్రజల ముందు ఇన్ని పెట్టినప్పటికీ కూడా
ఇదే దుర్మార్గం ఇవాళకి కూడా కొనసాగుతోంది అంటే ఎంత పెచ్చుమీరిపోయారు, ఎంత ఏమాత్రం ఈఆర్సీ ఏమన్నా అంటుందా, ప్రజలు ఏమనుకుంటారు అనేటటువంటి బెరుకు భయం ఏమీ లేకుండా అదే దోపిడీ ఇవాళకి కూడా కొనసాగిస్తున్నారు అని అంటే ఇది మనందరం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఈ మధ్యన ఇచ్చినటువంటి ఒక టెండర్లో 25 కేవీఏ 5 స్టార్కి ఇచ్చినటువంటి టెండర్లో ఇంకొక జిమ్మికి చేశారు యువరాన. అంతకుముందు టెండరర్కు ఉన్నటువంటి అర్హతలు నిర్ణయించే ప్రక్రియలో భాగంగా అంతకుముందు 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసుంటే చాలు అని చెప్పి దాన్ని ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అర్హత ప్రమాణంగా నిర్ణయించారు. ఈఆర్డీఏని అడ్డం పెట్టి ఇంకెవ్వరికి స్టార్ 5 ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ రాకుండా చేసేసారు. కేవలం 2 కంపెనీలు స్టార్ 5 EL5 ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేయడానికి ఆర్డర్ పొందినాయి. అవి ఏవయ్యా అంటే షిర్డీ సాయి, తోషిబా. సరే, వాళ్ళు సప్లై చేశారు. ఇప్పుడు మేము చూపించినటువంటి హై రేట్లకి. ఈ రోజున వచ్చినటువంటి టెండర్లో కొత్తగా ఏం చెప్తారు అని అంటే, ఎవరైనా టెండర్ వేయాలి అని అంటే వాళ్ళు అంతకుముందు EL5 ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసి ఉండాలి అని చెప్పి ఒక కొత్త నిబంధన పెట్టారు. అంటే ఏంటనమాట, అసలు టెండర్ వేయటంలోనే మీరు కాంపిటీషన్ మొత్తం ఎలిమినేట్ చేసేసారు. ఆ ఇద్దరు తప్ప ఎవరు టెండర్ వేయడానికే అర్హులు గారు. ఈ రకంగా ఒక ఫేవర్డ్ కాంట్రాక్టర్స్ కోసం ఇన్ని మాయలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటే మీకు సరైనటువంటి మార్కెట్ ధరలకి విద్యుత్ పరికరాలు కానీ అలాగే ట్రాన్స్ఫార్మర్లు కానీ ఎలా వస్తాయని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇలా జరుగుతుంటే మేము ప్రజలుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ SPDCLని కొన్ని వివరాలు అడిగాం. మేము అడిగింది కూడా వివరాలు చాలా మామూలు అమాయకమైనటువంటి వివరాలు. అయ్యా, మీరే పెట్టుకున్నారు కదా, ఒక కంపెనీకి ఫేవర్ చేయడం కోసం 20 కోట్లు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే చాలు, ఎన్ని వేల కోట్ల టెండర్లు అయినా వేసుకోవచ్చు అని చెప్పి మీరే ఇచ్చారు కదా. ఇలా 20 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినటువంటి వన్ టైం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన కంపెనీలు ఏమేమి ఉన్నాయో ఒకసారి లిస్ట్ ఇవ్వండి అని అడిగాం. ఇంకొకటి మేము అడిగింది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి పర్చేజ్ ఆర్డర్స్ 2019 నుంచి, ఎందుకంటే మేము 2019 ఎందుకు అన్నామంటే మేము కూడా చూసాం 2018, 19లో ఏ రకంగా ప్రొక్యూర్మెంట్ జరిగింది, ఏ రకంగా టెండర్ ప్రక్రియలు నడిచినవి అని. అప్పటి వరకు దాదాపుగా సంప్రదాయ పద్ధతుల్లో నిజంగానే టెండర్లు పిలవటం, ఎలిజిబిలిటీ చూడటం, టెక్నికల్ బిడ్లో 7 8 మందో 9 మందో సప్లయర్స్ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళ ఫైనాన్షియల్ బిడ్ తెరవడం, వాళ్ళలో L1కి ఇవ్వడం, L1తో మ్యాచ్ అయ్యే వాళ్ళకి ఇంకొంతమందికి కూడా అవకాశం ఇవ్వటం, ఆ రకంగా టెండర్లని సప్లైని అందరు కంపెనీలకి ఆ రేటుకు వచ్చే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. 2019 నుంచి మొదలైంది కాబట్టి 2019 నుంచి మీరు ఇచ్చినటువంటి పర్చేజ్ ఆర్డర్స్ ఏ రేట్లకు ఇచ్చారు, ఏం కొన్నారు, లిస్ట్ ఇవ్వండి అని చెప్పి RTI అప్లికేషన్ పెడితే SPDCL వారు కేవలం ఒక్క ముక్కలో మేము మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి లెటర్ పంపించారు. ఏమండి వాళ్ళు చెప్పిన కారణం ఏంటి అని అంటే, ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 8D and E ఆఫ్ RTI యాక్ట్ 2005 అది క్లెయిమ్ చేశారు. ఇది ఏంటి అసలు 8D and E అంటూ ఏమి లేవు. 8 క్లాజ్ 1, సబ్ క్లాజ్ D, సబ్ క్లాజ్ E ఉన్నాయి. అది కూడా సరిగ్గా రాయిలా. సబ్ క్లాజ్ D, సబ్ క్లాజ్ E ఏం చెప్తాయంటే యువర్ ఆనర్, సబ్ క్లాజ్ Dలో కేవలం బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే వాటిని రివీల్ చేయొద్దు అంటారు. బిజినెస్ సీక్రెట్స్ కాంపిటీటర్కి తెలిసిపోతుందేమో అని చెప్పి ఏమి రివీల్ చేయొద్దు అని ఎగ్జంప్షన్ ఉంది. సబ్ క్లాజ్ ఈలో ఉన్నది ఏంటంటే, ఫిడ్యూసరీ రిలేషన్షిప్ ఏదైనా ఉంటే అప్పుడు రివీల్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అన్నారు. సబ్ క్లాజ్ D కింద RTIకి కింద PIOకి ఒక ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు. ఏంటంటే, బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్నారు. దాన్ని వదిలేసి మీరు ఎవరికి ఏ ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్ ఇచ్చారు అని చెప్పి అడిగితే అది బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ ఎలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు యువర్ ఆనర్. ఇది ప్రజాక్షేత్రంలో ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, అందరికీ తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, పారదర్శకంగా ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. SPDCL ఏ ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్ ఏ కంపెనీకి ఇచ్చారో, ఏ రేటుకి ఇచ్చారో చెప్పడానికి వాళ్ళకి బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ అడ్డం వచ్చిందంట. ఎవరు బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ? SPDCL బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీయా, లేకపోతే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ బిజినెస్ కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు యువర్ ఆనర్. దీన్ని మీరు పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ERC తరఫున దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన. అలాగే ఇట్స్ నాట్ ఎ ఫిడ్యూసరీ రిలేషన్షిప్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్.
ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అంటే ఒక బ్యాంకర్కి కస్టమర్కి ఉండేదో, ఒక లాయర్కి క్లయింట్కి ఉండేదాన్ని ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అంటారు. ఒక ప్రొక్యూరింగ్ ఏజెన్సీకి సప్లయర్కి వెండర్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎప్పుడు ఫిడ్యూషరీ రిలేషన్షిప్ కాదు. ఈ మాత్రం కూడా తెలియకుండా ఏం లేదు, నువ్వు అడిగావు నేను కాదన్నాను, పో నీ దిక్కున్న చోట చెప్పుకో అనేటువంటి పరిస్థితి ఈ రోజున ఎస్పీడీసీఎల్లో నెలకొని ఉందని మీ దృష్టికి తీసుకురావడం కోసమే ఈ దృష్టాంతాన్ని చెప్తాను. ఇదే ఇన్ఫర్మేషన్ మేము ఈపీడీసీఎల్ని అడిగితే ఈపీడీసీఎల్ వాళ్ళు చక్కగా మేము అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి దాపరికం లేదు. ఈపీడీసీఎల్ హెస్ గివెన్ అస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ వి సాట్. సో ఈ రకంగా ఎస్పీడీసీఎల్లో జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద మిమ్మల్ని దృష్టి సారించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటి ఇంపార్టెంట్ విషయం యువర్ ఆనర్. ఈ రోజున వేలాది ట్రాన్స్ఫార్మర్లు, దాదాపు 1,00,000 ట్రాన్స్ఫార్మర్లు కూడా దగ్గర పడి పరిస్థితుంది. లక్షలాది ట్రాన్స్ఫార్మర్లు మీరు ఒకే కంపెనీకి కట్టబెడితే మిగిలినటువంటి ఎంఎస్ఎంఈలు, మిగిలినటువంటి సప్లయర్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏమైపోవాలి అని చెప్పి ఆలోచించమని కోరుతున్నాం. ఈ ఎంఎస్ఎంఈలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుని వాళ్ళ సొంత ఆస్తులు తాకట్లు పెట్టుకుని వందలాది మంది కార్మికులను నిర్వహిస్తూ బోళ్ళంత ఫైనాన్షియల్ లైబిలిటీస్ పెట్టుకుని బిజినెస్ చేసేవాళ్ళు మీకు ఇంతకు ముందు దశాబ్దాల తరబడి డిస్కాములకి లేకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసిన వాళ్ళు ఇవాళ మీరు కేవలం ఒకే ఒక సప్లయర్ని మీరు ఎంచుకుని మొత్తం ఆర్డర్లన్నీ వాళ్ళకి అధిక రేట్లకి, అది కూడా పోనీ వాళ్ళు ఏమన్నా తక్కువ రేటుకి ఇస్తా అంటే తప్పు లేదు, అధిక రేట్లకి దాదాపు డబల్ రేట్లకి ఇస్తూ ఉంటే మిగిలినటువంటి ఎంఎస్ఎంఈల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆలోచించాల్సిన ఈ సామాజిక బాధ్యత కూడా మీకు ఈఆర్సీకి ఉందని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజున ఆ కంపెనీలన్నీ రోడ్డును పడిపోతే, ఆ కార్మికులందరూ రోడ్డును పడిపోతే ఈ పారిశ్రామిక అభివృద్ధి ఈ రోజున మనం రాష్ట్రంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పరిశ్రమల కోసం మనం ప్రపంచం అంతా తిరుగుతున్నాం, ఉన్న పరిశ్రమలు మూతపడిన పరిస్థితి మనమే కలగజేస్తున్నాం అంటే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఈఆర్సీకి ఉన్నటువంటి రెగ్యులేటరీ పవర్స్ని పూర్తి స్థాయిలో ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. ఈఆర్సీకి పవర్స్ లేవా అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈఆర్సీకి పూర్తి స్థాయిలో పవర్స్ ఉన్నాయి. వాటిని మేము వివరంగా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లోనే మేము చెప్పాము. ఈఆర్సీకి ఉన్న పవర్స్, యు డిరైవ్ యువర్ పవర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ ఎలక్ట్రిసిటీ రిఫార్మేషన్ యాక్ట్ 1998 అండ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆఫ్ ఇండియా 2003. You also derive your powers from Regulation 4, Regulation 7 and Regulation 10 passed from time to time from 2004 onwards, 2013, you know very well. So you have all the class 46 of Regulation 10 and class 10 of Regulation 4 and class 36(3) of Regulation. So వీటి ద్వారా మీకు ఇన్వెస్టిగేట్ చేసే పవర్స్ ఉన్నాయి. డిస్కాములు ప్రొక్యూర్ చేస్తున్నటువంటి, సేకరిస్తున్నటువంటి ఎక్విప్మెంట్ యొక్క మంచి చెడులు వీళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో ప్రొక్యూర్ చేస్తున్నారా లేదా, మార్కెట్ రేట్లకు ప్రొక్యూర్ చేస్తున్నారా లేదా అని వెరిఫై చేసేటటువంటి పవర్సు, ఇన్వెస్టిగేట్ చేసే పవర్సు, ఎంక్వైరీ చేసే పవర్సు, ఒక సివిల్ కోర్టుగా ఏ కాగితాలైనా రప్పించుకునేటువంటి పవర్సు మీకు ఈ చట్టాల ద్వారా లభించింది. కాబట్టి ఆ రెగ్యులేటరీ పవర్స్ అన్నింటినీ ఉపయోగించి డిస్కాముల్లో, ముఖ్యంగా ఎస్పీడీసీఎల్లో జరుగుతున్నటువంటి అవకతవకలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మా స్పెసిఫిక్ ప్రేయర్స్ మేము ఒక రిజైండర్లో కూడా మేము తెలియజేస్తున్నాం. రిజైండర్ కూడా ఈ రోజున మీ అనుమతితో ఫైల్ చేస్తాము. అయిపోయింది సార్. గివ్ మీ February 25లో we have issued a very detailed cost data. yes sir. I am not very sure మీరు ఇప్పుడు రిఫర్ చేసిన పర్చేజ్ ఆర్డర్ sir whether it was issued after February 25 or before 25. they were issued after February 25 also sir. Then definitely it causes for verification. I will have it done. yes sir. thank you. But కాస్ట్ డేటాలో మేము చాలా కేర్ తీసుకున్నాం. We have taken కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు అన్ని కంపేర్ చేసి we have given reasonable this thing also. But afterwards they started representing certain items లో చాలా తక్కువ ఫిక్స్ చేశారు సార్ మీరు, ప్లీజ్ రివైజ్ అంటే కూడా ఇంకా నేను చేయలేదు. బికాజ్ ఇట్ రిక్వైర్స్ డీటెయిల్డ్ స్టడీ. ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ కేసు ఉంటే కనుక February 25 తర్వాత if they have violated that cost data, definitely action will be taken. Number 1. Number 2, ఇన్ని రోజులు మెటీరియల్ పర్చేజ్ గురించి కమిషన్ పెద్ద ఫోకస్ చేయలే. ఎందుకంటే జనరల్లీ దే ఫాలో ఎస్ఎస్ఆర్ అన్న ఇదిలో మేము కూడా వి డిడ్ంట్ గో ఇంటూ ఇట్. బట్ ఈ ఎలిగేషన్స్ అన్ని వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లుగా ఐ థింక్ ఇట్ ఇస్ ద హై టైమ్ దట్ ఐ ఇష్యూ ఏ రెగ్యులేషన్ ఆర్ అట్లీస్ట్ కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ అబౌట్ ద మెటీరియల్ పర్చేజెస్. సో డెఫినెట్లీ విల్ కర్బ్ ఇట్. ఇట్లాంటి రాంగ్ ప్రాక్టీసెస్ కమిషన్ విల్ నెవర్ అలో. ఐ కెన్ అష్యూర్ యూ
థ్యాంక్ యూ Maybe, సార్. maybe next 3 months లోపల I will have a regulation issued or comprehensive instructions issued and send a copy to you. ప్లీజ్ డూ ఇట్ బిఫోర్ ది నెక్స్ట్ చైర్మన్ ఈజ్ అపాయింటెడ్ సార్. Hopefully. చేస్తారు, తప్పకుండా చేస్తా. తర్వాత మీరు ఒక మాట అన్నారు, సింగిల్ మెంబర్ అయినందుకు చాలా ప్రెషర్ ఉండుండొచ్చు, చైర్మన్ లేరు, ఇంకో మెంబర్ లేరని. బట్ గవర్నమెంట్ సైడ్ ఐ కెన్ అష్యూర్ యూ, ఎప్పుడు వాళ్ళు మా వర్క్ లో ఇంటర్ఫియర్ చేయలేదు. కమిషన్ ఆల్వేస్ రిమైన్ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ 3 member బోర్డ్ ఆర్ 1 member కమిషన్. మీరు చూస్తే కనుక డిసెంబర్ లో ఐ హావ్ ఇష్యూడ్ 6 ఆర్డర్స్. అందులో పర్టికులర్ ట్రూ అప్ ఆర్డర్ 4,478 crores. I mentioned to government, I have given a chart also. For 30 months, I will be imposing a true up. I have no other option because they have filed for more than 12,000 crores. But the government very graciously, లేదండి మేము we don't want to trouble consumers. We undertake to pay అని నాకు లెటర్ ఇస్తే 31st ఈవినింగ్ I issued order at 8 o'clock. So government కూడా I don't think they are trying to put any undue influence on single man commission. To that extent, I give credit to government. మీరు చూస్తే లాస్ట్ ట్రూ అప్ కానీ ఎఫ్పిపిసిఏ కానీ వీఆర్ ఆల్సో వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఓవర్ బర్డెన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ టు మోర్ డిఫికల్టీ. సో వీఆర్ ట్రైంగ్ టు స్ట్రీమ్ లైన్. బట్ వాట్ ఎవర్ రాంగ్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ అండ్ ఆల్సో కమిషన్ టు కర్బ్ ఇట్. ఐ అష్యూర్ యూ టు దట్ ఎక్స్టెంట్. Thank you, sir. Just to be right on the record, I didn't mean they are influencing you. I only said the work pressure on a single member will be enormous compared to a 3-member committee. Because we have done so many things. So many things. కాబట్టి ఆ రకంగా కమిషన్ డిసెంబర్ అవుతుందని చెప్పి మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. అవర్ స్పెసిఫిక్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ దట్ డిసెలో ది ఎక్స్పెండిచర్. మీరు ఫిబ్రవరి 2025 తర్వాత కాస్ట్ డేటాని అతిక్రమించి ఎవరైనా కొంటే మేము చర్యలు తీసుకుంటాం అన్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, 2022 నుంచి ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈ దోపిడీ జరిగింది. ఆ దోపిడీలోకి మీరు ఎంక్వైరీ చేసి ఆ డేటా అంతా తెప్పించుకుని ఆ ఎక్స్పెండిచర్ని, ఆ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ని డిజలో చేయాల్సిందిగా మేము మీకు రిక్వెస్ట్ చేస్తాం. అండ్ మార్చ్ అండ్ జూన్ 2025 మధ్యలో ఇచ్చినటువంటి పర్చేజ్ ఆర్డర్స్ కూడా ఈ దుర్మార్గంలో భాగంగానే జరిగినాయి సార్. దీనికి పేమెంట్ స్టాప్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వమని చెప్పి ఒకటి మీకు స్పెసిఫిక్గా ప్రే చేస్తున్నాం. అది మీరు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఈ జరిగినటువంటి అవకతవకల మీద మేము సబ్మిట్ చేసినటువంటి వివరాలు, అలాగే ఇతరులు కూడా ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా దీన్ని మన క్లాస్ 46 ఆఫ్ రెగ్యులేషన్ 10 of 2013 ద్వారా మీకున్నటువంటి అధికారాలను ఉపయోగించి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయమని చెప్పి కూడా మీకు కోరుతున్నాం. అలాగే దీనికి బాధ్యులైన వాళ్ళని పెనలైజ్ చేయాల్సిందిగా గవర్నమెంట్కి రికమెండ్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. యువరాలు, ముఖ్యంగా మీరు అన్నది ఇవాళ 12,000 కోట్లు గవర్నమెంట్ కడతానంటే డిసెంబర్ 31వ తారీఖున విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద భారం పడకపోవచ్చు, కానీ ఈ 12,000 కోట్లు కూడా మళ్ళా ప్రజల సొమ్ము నుంచి కట్టాల్సినవి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ కట్టినా ఇంకొకరు కట్టినా ముందు అసలు ప్రొక్యూర్మెంట్ లో జరుగుతున్నటువంటి అవకతవకలను నివారించకపోతే మనకి సోలార్ వల్ల కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గినప్పటికీ కూడా కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ రోజు రోజుకి పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక స్టేజ్ లో కాస్ట్ ఆఫ్ జనరేషన్ కంటే కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కూడా దాన్ని దాటిపోయే పరిస్థితి కూడా ఈ రోజున మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆన్ యావరేజ్ 4.68 రూపీస్ చెప్తుంది. కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనకి 2 రూపాయల పావలా వరకు డిస్ట్రిబ్యూషన్కే పడుతుంది. కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనం తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా భారం పడుతుందని చెప్పి మీ దృష్టి తెలియజేస్తూ, ఆఖరిలో మేము ఇస్తున్నటువంటి రిజైండర్ని దయచేసి తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ రోజున 3 డిస్కాంలు కలిపి దాదాపుగా 15,000 కోట్ల లోటు చూపిస్తా ఉన్నాయి. ఈ 15,000 కోట్ల లోటుని ఏదో ఒక రూపంలో ప్రజల మీద పెట్టే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో డొమెస్టిక్ కన్స్యూమర్స్ ని వదిలేసి మిగిలినటువంటి కేటగిరీలన్నింటినీ వదిలేసి కేవలం కమర్షియల్ కన్స్యూమర్స్ నుంచి ఈ 15,000 కోట్లు టారిఫ్ ఇంక్రీజ్ ద్వారా ఆ డబ్బుల్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఈ రోజున పేపర్లో చదివాం. ఎంతవరకు నిజమో మాకు తెలియదు, కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి మాట అవి నమ్మొద్దండి. మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే సార్ ఈ రోజున కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆన్ అన్ యావరేజ్, వేరేజ్ మనకు థర్మల్లో ఇవాళకి కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఉంది. దాదాపు 6 రూపాయలు చిల్లర పడుతుంది.
అన్ని కలుపుకున్నా కానీ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ₹4.5 ఉన్న రోజుల్లో ఇవాళ ఇండస్ట్రీకి అన్ని ఛార్జీలు కలిపి దాదాపు ₹9 నుంచి ₹10 ఇండస్ట్రీకి మనం ఛార్జ్ చేస్తున్నాం. అదే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి అయితే హోటళ్ళు, ఆఫీసులు, చిన్న చిన్న షాపులు, దుకాణాలు, రోడ్డు పక్కన వెల్డింగ్ షాపులు, ఇటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్కి ఎఫ్పిపిసిఐలు, సర్ఛార్జీలు అన్నీ కలిపి, ట్రూ అప్ ఛార్జీలు అన్నీ కలిపి ₹14 యావరేజ్ యూనిట్ కాస్ట్ ఇవాళ పడుతుంది సార్. ₹14 పెట్టి మన సర్వీస్ సెక్టరు ఎంత పతనమైపోతుందో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అలాగే ₹9-10 కట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ ఈ రోజున ఇంత పతనమైపోతుంది. మనం డొమెస్టిక్ కన్స్యూమర్స్ని ప్రొటెక్ట్ చేసే పేరు మీద కమర్షియల్ యూజర్స్ని ఇంకా అధిక భారాలు కనుక వేస్తే ఆ సర్వీస్ సెక్టర్ ఇంకా కుంచుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డర్ ఉంటుంది సార్. ఎస్ సార్. అండ్ ఓవరాల్గా మనం డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కాముల మీద గట్టి నియంత్రణ ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లేని పక్షంలో మనకు మెయిన్గా పైనుంచి ఎంత తక్కువకు వచ్చినప్పటికీ కూడా కన్స్యూమర్కి మాత్రం భారాలు పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా డిస్కాముల మీద గట్టిగా కళ్ళెం వేయాల్సిందిగా కూడా కోరుతున్నాను సార్. ఈ రోజున కొత్తగా వచ్చే పరిశ్రమలకి ఫర్ ఎగ్జాంపుల్ సిపిడిసిఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్లో ఇండోసోల్కి ఇవ్వదలిచినటువంటి ₹4 ఒక 7 సంవత్సరాల పాటు ₹4 వంతున వాళ్ళకి సప్లై చేస్తామని అంటున్నాం. అదే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి మనం ₹10 ఛార్జ్ చేస్తున్నాం. అంటే ఏ రకంగా మనం ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని బతకనిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఒక కొత్త ఇండస్ట్రీని తెచ్చే ప్రక్రియలో మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీలు, దాంట్లో ఆల్రెడీ దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రీని చంపేయటం అనేది అది అభివృద్ధికి సూచిక కాదు అనేది కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్.